హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి శ్రీశైలంలో ఉన్న వారాహిదేవి తపస్సు చేసిన స్థలం కదా వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గృహ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వారాహిదేవి కూడా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ముందుగా వచ్చేసి నీళ్లు పాడుతున్నాయి. ఇక్కడ కాలు కడుక్కొని ముందుకైతే వెళ్దాం. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కాలు కడుక్కొని ముందుకైతే వెళ్ళాలి. కాలు కడుక్కొని చెప్పులు ఇటు చేసి ఇక్కడైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గృహ మాదిరిగా ఉంది కదా, ఇదే యొక్క వారాహిదేవి తపస్సు చేసిన స్థలము. వారాహిదేవిని వజ్రాలమ్మ అలాగే కోరికలమ్మ కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వినాయకుడితో ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వారాహిదేవితో పాటు నాగదేవతలు అలాగే సరస్వతి అలాగే గంగమ్మ కూడా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు వారాహిదేవి తపస్సు చేసిన స్థలం అంటారు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా శ్రీశైలంకి వస్తే ఇక్కడ వారాహిదేవి టెంపుల్కి అయితే రండి. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి నీళ్ళు వచ్చేసి ఎనీ టైం పాడుతూ ఉన్నాయి. ఇక్కడ కొండల్లో నుంచి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయంట. వీడియో అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ గురించి చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి నీళ్ళు అయితే పాడుతూ ఉన్నాయి. ఎనీ టైం నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ నీళ్ళు వచ్చి ఇక్కడ నుండి కిందకైతే బయటకైతే వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సాధులు అయితే ఎక్కువగా ఉంటారు. ఇక్కడే తపస్సు చేసుకుంటే ఇక్కడైతే ఉండేవారంట అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద కొండ. ఈ కొండల నుంచి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంక వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. ఇంక బాయ్ అందరికీ.